శ్రీనరసింహాలయం ప్రధాన అర్చకుని, ఈ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని, అర్థమైన బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడు, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అధ్యక్షుడిని, స్వామివారి సేవలో నిమగ్నం ఉన్న నేను 33వ తరం వాడిని అర్చకుని. వంశపారంపర్యంతంగా ద్వాపరయుగం నాటి దేవాలయం ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా వంశీకులు అర్చకత్వం చేస్తున్నారు, ధర్మకర్తృత్వం చేస్తున్నారు. అన్ని కూడా మేమే చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది మొత్తం కూడా ఇది పవిత్రమైన స్థలం. లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడుగా ప్రపంచంలో లింగాకారంలో లక్ష్మీ నరసింహస్వామి లేవు. ఉన్నాడా ఇక్కడ చూసి ఎక్కడ లేవు. ఎక్కడైనా నరసింహస్వామి ఊర్ధకుండలాలు మాత్రమే ధరిస్తారు. అంటే ఇంత 3 నామాలే పెట్టుకున్నారు, అవునా? కానీ ఇక్కడ ఈయన అడ్డం పెట్టుకున్నాడు, నిలువు పెట్టుకున్నాడు. అంటే త్రిపుండం ధరించిండు, ఊర్ధకుండలాలు ధరించిండు. శివకేశవన అభేదం ఉన్నాడు స్వామి. రూపం లింగం, ఆకారం సింహం. రూపం లింగం, గుండు లింగం, దానికి ఆకారం సింహం. కళ్ళు, ముక్కు, అభయస్థాలు, శంకు చక్రాలు అన్ని ఉన్నాయి. త్రిపుండం, ఊర్ధకుండలాలు 2 ఉన్నాయండి. అంటే శివకేశవన అభేదం ఉన్నాడు. అంటే నేనే శివుణ్ణి, నేనే విష్ణువుని. శివశివుడేమి విష్ణువు, విష్ణుశివుడేమి శివ, శివమయో విష్ణువు. అర్థమైందా? అటువంటి యొక్క మహత్తరమైన స్థానం స్థానగ్రామం స్వయంభు. ఇక్కడ శ్రీవారి సముద్రం అని ఒక 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక చెరువు ఉంది. అది మినీ డ్యామ్ అనొచ్చు అన్నారు. అది 15 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించేది ఆ ప్రాజెక్ట్ అన్నట్టు, చిన్న మినీ డ్యామ్ అన్నట్టు. అటువంటి ఒక పవిత్రమైన నదీమ స్థలంలో 8వ శతాబ్దంలో ఒక మానవుడు 22.5 ఫీట్లు ఉండేవాడట. ఒక మనిషి 22.5 ఫీట్లు ఉండేవాడంటే ఆ గోపురం అంతా ఉండేవాడు ఉండేవాడు. అందుకోసమే కృష్ణుడు మన్ను తిన్నాడంటే యశోదమ్మ 3 అంగలేసిందట, 3 ఫర్లాంగులు. అంటే అంత భారీగా ఉన్నారు మనుషులని. చాగంటి కోటేశ్వరరావు సరస్వతి పుత్రుడు, ఆయన చెప్తుంటే ఈనాడు చాలా ఆనందం అనిపిస్తుంది. అంతటి మహత్తరమైన అటువంటి సమయం నందు ఇక్కడ ఒక యాదవుడు ఉండేవాడు, గొల్లవాడు యాదవుడు ఉండేవాడు. అయితే వాడి దినచర్య ఏమిటంటే, ఈ చెరువులో ఒక భూమి ఉండేది. వాడికి ఒక 40 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలాన్ని రోజు తెల్లవారుజామున లేచి పొలం దున్నుకుంటూ వాడి జీవనం గడిపేవాడు అన్నమాట. అది వాడి యొక్క వృత్తి. అయితే ఒక రోజు అనుకోకుండా ఏం చేసిందంటే, అప్పటి కాలంలో ఇట్లా నక్షత్రాలను చూసి ఇంత టైం అయిందని, తెల్లవారుజామున అయిందని గ్రహించిపోయేవాడు. దూరుకోయాలని ఈ చుక్కను చూసి, నక్షత్రాలను చూసి ఇంత టైం అందని గ్రహించాడు. వాడు ఎందుకో విభవానుసారంగా ఆ రోజు ఇట్లా పైకి చూసే వరకు తెల్లవారింది అనుకో. కానీ అప్పుడు రాత్రి 12 గంటల సమయం అవుతుంది. రాత్రి 12 గంటల సమయం అవుతుంది. ఆ టైంలో, ఆ సగం రాత్రి టైంలో వాడు దిరుగున లేచాడు. వానికి ఓ మంత్రం రాదు, నా తంత్రం రాదు, ఏదో గోవిందనామస్మరణ తప్పితే ఏది రాదు. గోవింద అన్నాడు. నెత్తిన 2 చెంబుల నీళ్లు పోసుకోడు, నిద్రకు ఇంత కుంపం ఎక్కిండు, గడెం కట్టుకోడు. చక్కగా అక్కడికి వచ్చిండు, తన పొలంలోకి వచ్చిండు. వచ్చి తూర్పు నుంచి పడవరకు దున్నుతుంటూ పోతున్నాడు. గోవింద నామస్మరణ చేసుకుంటూ దున్నుతున్నాడు. దున్నుతుంటే ఈ సాలగ్రామ రూపం ఉన్నటువంటి లింగం ఆ నాయలకు అడ్డం పడ్డది. అడ్డం పడేటరికి గర్వున శబ్దం చేసేది. సింహం గాండిస్తే ఏ విధంగా శబ్దం చేస్తుందో అట్లా చిన్నగా శబ్దం చేసేది. గర్వం అంటుంది. ఎన్నడూ నేలంచి దున్నుతున్నా నా పొలంలో రాళ్ళు లేవు, మంచి రాయల పొలం ఎందుకు ఇచ్చాయని చెప్పి అనుకో, నేను రాయిలో వెనక్కి గుంజి ఆ రాయిని ఇట్లా పెకిలికి తీసి అట్లా ఎకిలిచ్చి తీసి అంత పక్కకు పారేసి 2వ పర్యాయం కిందికి పోయి పైకి పోయి తిరిగి వస్తుంటే మళ్ళీ అదే రాయి దొరుకుని వచ్చి అదే నాయలకు వచ్చి అడ్డం పడి మళ్ళీ అదే నాయలకు తగిలేంత వరకు అప్పుడు కొంచెం గట్టిగా శబ్దం చేసింది. గర్రున ఏం గడేకోసారి వస్తుంది రాయి, ఈ రోజు నన్ను పని సాగనీయకుండా చేస్తుంది అనుకో, ఇబ్బంది పెడుతుంది ఈ రాయి అని ఎంటికి పొంది ఆ రాయి చేతులకు తీసుకున్నాడు. బాగా బరువు అనిపించింది. ఇది ముందుగా బాగుంది, దేనికన్నా ఉపయోగించుకోవచ్చు, బస్టాండ్లు ఒప్పుకోవచ్చు, లేదు ఇంకో దానికి పెట్టుకోవచ్చు, లేకపోతే నాయక మీద బరువు పెట్టుకోవచ్చు. మంచిగా ఉంది, నల్ల సర్పకుండా బాగుంది అని అనుకోవచ్చు. వాళ్ళ కర్మ పరిపక్వం కాలేదు. అందుకోసం ఆ లింగాన్ని అట్లే పట్టుకొని గట్టి దగ్గర భద్రపరిచి, తన గట్టి దగ్గర నిలువురాయి ఉంటే ఆ నిలువురాయి దగ్గర ఆ రాయిని భద్రపరిచి తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చి మళ్ళీ నాయన కట్టి గోవింద అని కూడా దొరుకుతున్నాడు. వానికి ఇదే పని. పైకి పోయి మళ్ళీ తిరిగి వచ్చాక స్వామి దొరుకుకుంటూ రావడం మొదలుపెట్టింది. వచ్చేటప్పుడు వాడు భయభ్రాంతుడైంది. రాయి దొరుకుతుంది, దివ్యమైన కాంతితో వచ్చేటప్పుడు వాడికి ఏం తెలియక మనకు వచ్చే మంత్రం ఒకటే, గోవింద నమస్కారం, గోవింద అని 2 చేతులు దొరికి నమస్కారం చేసుకుంటూ నిలబెట్టే వరకే అప్పుడు భగవదానుగ్రహం చేత వానికి సాక్షాత్కరించిండు లక్ష్మీ నరసింహేశ్వరుడు. నిలబడి చెయ్యి ఎత్తిన విధంగా అనగానే వానికి సర్వ విద్యలు వచ్చేసినాయి.
వేదాలు మొత్తం వచ్చేసినాయి, ఉపనిషత్తులు వచ్చేసినాయి, అన్ని అష్టాదశ అన్ని వచ్చేసినాయి. వచ్చేసరికి ఆ లింగానికి చేత పట్టుకొని చూసేటట్టే కళ్ళు, ముక్కు, అభయస్థాలు, శంకు చక్రాలు, శరీరం నిండా కమలాలు, శరీరం నిండా కమలాలు. వాళ్ళు చూసినరకు లింగాకారం త్రిపురాంకం కేవలం జ్ఞానమూర్తినం గంగాతీతం మహోపాస్యం అభేదం శివకేశం. ఎట్లున్నాడు స్వామి అంటే లింగాకారంలో ఉండి త్రిపుండ్రమూర్తితో కొండ రెండు ధరించి శివకేశవుని అభేదమున ఓ లక్ష్మీనరసింహేశ్వరానికి నమస్కరిస్తున్నాను. అటువంటి సమయం నందే ఇక్కడ ఓరగంటి వంశీకులు అనే బ్రాహ్మణ అగ్రహార కుటుంబాలు ఉండేది. 324 కుటుంబాలు ఉండేది. ఇక్కడ 324 బ్రాహ్మణ అగ్రహారం కుటుంబాలు ఉండేది. ఆ కుటుంబాల్లో నరసయ్య దీక్షితుడు ఒక మహనీయుడు ఉండేవాడు. ఆయన నరసింహస్వామి ఉపాసకుడు. ఈయనకు దొరికే సమయంలో ఆ యొక్క బ్రాహ్మణికి కూడా స్వప్నంలో పోయింది, నేను పలానా నరసింహేశ్వరుని అని చెప్పి ఆయన స్వప్నంలో పోయింది. లింగాకారంలో నరసింహస్వామి దర్శనం ఇచ్చిండు. అదే సమయంలో ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి జజప్రోలు సంస్థానం అనే సంస్థానం ఉంది. ఆ సంస్థానంలో సింగమ భూపాలుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకు, ఈ యాదవునికి, ఈ అయ్యగారికి ముగ్గురికి ఎకేకేవి ఒకటేసారి కనపడ్డాడు స్వామి స్వప్నం. కనబడేటువంటి ఆ రాజుకి ఏం చెప్తుండో ఏమో సైన్యాన్ని తీసుకొని ఆ సగం రాత్రిలో బయలుదేరి వచ్చాడు కాగడలు పట్టుకొని. వీడు లింగాన్ని తీసుకొని ఎత్తిన పెట్టుకొని ఎత్తిన గోవిందా గోవిందా అంటున్నాడు. అయ్యగారుల కుటుంబాలు మొత్తం అక్కడ నిలబడ్డాయి. రాజునికి వచ్చిన మంది మార్బలం మొత్తం నిలబడ్డారు. అప్పుడు గోవింద నామస్మరణ చేస్తే ఆ శతాబ్దంలో గోవింద అని వాడు కేక పెడితే 15 గ్రామాలకి వినపడుతుందట. అంటే 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో వినపడుతుంది. అంత శ్రద్ధ చేసుకున్నాడు. 15 కిలోమీటర్లు అందరి జనం చుట్టుకున్నాడు. చుట్టుకున్నాక ఎత్తునేమో లింగం పెట్టుకుంది, నోటనేమో గోవింద. ఈశ్వరుడా విష్ణువా ఎవరు? నెత్తిన లింగం పెట్టుకొని గోవింద అంటాడా అన్నాడు. నమశివాయ అంతేనా? కానీ గోవింద అంటున్నాడు. దేవుడికి ఇది అని ఆ రాజు ఏం చేసింది, అనుమానం వచ్చి చక్కగా ఈ అయ్యగారిని సంప్రదించాడు. స్వామి ఏమిటి ఇది, నాకు పోస్ట్ లేదు చెప్పండి అని అంటే ఈ అయ్యగారికి కూడా తెలియలేదు, ఉపాసకుడైనా ఈయన కూడా తెలియలేదు. అప్పుడు ఆయన యాదవునికి నమస్కారం చేసి, స్వామి ఈ విధంగా ఉన్నటువంటి ఈ లింగాకారంలో ఉన్నాడు కదా, మరి ఎవరు నీవు స్వామి, నాకు మూఢత్వంలో ఉన్నాం, మేము మిమ్మల్ని గ్రహించలేకపోతున్నాం అని చెప్పి నమస్కారం చేశాడు. ఎటు వరకు అప్పుడు స్వామి లక్ష్మీనరసింహేశ్వరుడు ప్రత్యక్షమై ఆ 15 గ్రామాల ప్రజలకు, ఈ 324 బ్రాహ్మణ అగ్రహార కుటుంబాలకు, ఆ రాజుకు అందరికి ప్రత్యక్షమై అందరికి నేను స్వయం లింగాకారంలో లక్ష్మీనరసింహస్వామి కనపడే వరకు మన స్వామి నువ్వు ఎక్కడ నిలబడతావు అంటే ఆ చెరువుల నుంచి ఇక్కడికి బండ మీదకి ఒక పాదం పెట్టి నన్ను తెల్లవారకంతో ప్రతిష్ఠ చేయమని కోరితే అప్పుడు ఈ పక్క ఒక బండ, ఈ పక్క ఒక బండ, ఎంకుకోబండ, పైన ఒక కప్పు బండ వేసి అప్పుడు స్వయంగా రాత్రి 12 గంటలకు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ దినం వరకు, ఈ క్షణం వరకు ఆయన సేవల నిమగ్నమని అంతటి పవిత్రమైన అంత పవిత్రమైన లక్ష్మీనరసింహేశ్వరుడు. ఈ లక్ష్మీనరసింహస్వామి ఇట్లా ఉంటే సరే ఆయన వచ్చింది ఇక్కడ నిలబడ్డాడు. 5 రోజులు రాజు బ్రహ్మోత్సవాలు జరిగితే ఆయన వెళ్ళిపోయాడు. ఎవరి తిప్పలు వాడిని వెళ్ళిపోయాడు. కానీ ఆలనా పాలన చూసేది ఎవరు? ఈ వంశీకులైన బ్రాహ్మలే ఆయనకు ఆలనా పాలన చూడు. ఇది ఒక బండ ప్రదేశం. దీని మీదకి ఎక్కాలంటే కష్టం, దిగాలంటే కష్టం. ఇక్కడికి ఎక్కాలంటే తాడు పట్టుకొని ఎక్కుండే. నాకు 18 ఏళ్ళు 10 ఏళ్ళ వయసులో నుంచి 160 మెట్లు ఉండేది. 160 మెట్లు ఉండే. నేను సగం కూర్చున్నా, మా నాన్నగారు సగం చేసిండు, మా తాతగారు మొత్తం చదరమైంది. కానీ ఇప్పుడు లోబడి పోయి భూమి పైకి అయ్యి అటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ స్వామిని చేయడం జరుగుతుంది. అయితే స్వయం లింగాకారం ఉన్న తర్వాత ఈ ఊరి పేరు సింగోట, రాజు పేరు సింగమనాయుడు, అయ్యగారి పేరు నరసయ్య నరసింహస్వామి పేరే. రాజు పేరు సింగమనాయుడు, ఆ తర్వాత అయ్యగారి పేరు నరసయ్య దీక్షితుడు, స్వామి పేరు నృసింగుడు, ఊరి పేరు సింగోటం. 4 పేర్లు కలుసుకొని స్వామి సన్నిధానం సంక్రాంతి పండుగ మొదలైంది. సంక్రాంతి పండుగ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైతే 5 నుంచి 6 లక్షల మంది దర్శనం చేసుకుంటారు స్వామి. ప్రతిరోజు 10 నుంచి 20 వేల మంది వరకు వస్తారు. ఒక రథోత్సవం రోజు మాత్రం 150 మంది వస్తారు. 150 మంది ఒకటే రోజు వస్తారు, 150. ఆ తర్వాత రోజు 30,000, 40,000. శనివారం, ఆదివారం ఇట్లా వాళ్ళకి ఎట్లా వీలు ఉంటే అట్లుంటుంది. ఇంకా దీన్ని దైవభూమి అని పిలుస్తారు. దైవభూమి అని పిలిచేది కేదార్నాథ్, బద్రీనాథ్ కాదు, దైవభూమి కొల్హాపూర్ నియోజకవర్గం దైవభూమి. కారణం ఏమిటి?
సప్తనది సంగమం ఉంది. మీరు పోయే చిరులో లేదో సోమశిలకు ఇప్పుడు వెళ్తున్నారు మీరు. పోతే చూడండి 7 నదుల కలయిక ఉంది అక్కడ. సప్తనది సంగమం అని 7 నదుల కలయిక ఉంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలయప్రభ, భవనాశిని, భీమరథి అని 7 నదుల కలయిక ఉంది. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఇదల్లా నల్లమల్ల అడవి ప్రాంతం. ఇదల్లా కూడా ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో ప్రవేశించి తిరుగుతున్నాడు. అందరు తిరుగులాడుకుంటూ చక్క వచ్చి కృష్ణానది ఒడ్డున తలా చెట్టు కింద కూర్చున్నారు అన్నదమ్ములు అందరూ కూడా. 5 మంది అన్నదమ్ములు, భార్య ద్రౌపదిగా అందరు కూర్చున్నారు. కూర్చొని చేశాక అలసిపోయి పాపం కాళ్ళకు చెప్పులు లేవు, ఏవి లేవు. అయితే సుకుమారి మహారాజు మహాపతివ్రత